గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. ఆపరేషన్ సింధూర్ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ చేపట్టినటువంటి సక్సెస్ఫుల్ ఆపరేషన్ కు సంబంధించిన వివరాలను అంటే ప్రపంచానికి అనుకోండి లేకపోతే అందరికీ అనుకోండి ఎవరు ప్రకటించారు? ఒక ఇద్దరు మహిళా అధికారులు. సో వారి నోటి నుంచే ఇప్పుడు భద్రతా బలగాలు ఎప్పుడు దాడి చేశాయి, ఎట్లా అటాక్ చేశాయి, ఉగ్ర స్థావరాలను ఎలా స్మాష్ చేశాయి, ఇదంతా సమాచారాన్ని కూడా ఈ ఇద్దరే వెల్లడించారు. ప్రపంచమంతా చూసింది. సో అత్యంత కీలకమైనటువంటి ఈ ఆపరేషన్ కు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఆ ఇద్దరు మహిళా అధికారులు చెప్పడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఎందుకంటే వారి ఎంపిక వెనుక వ్యూహం కూడా ఉందని అంటున్నారు. ఏ మహిళలనైతే ఉగ్రవాదులు బలహీనులుగా భావించారో వారికి నారీ శక్తి ఏంటో, సామర్థ్యం ఏంటో తెలియజెప్పేలా కావాలనే ఈ పవర్ఫుల్ లేడీ ఆఫీసర్లతో ఉగ్రమూకలను హతమార్చిన డీటెయిల్స్ చెప్పించారని అంటున్నారు. ఎస్, ఇది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అనుకోవచ్చు. బికాస్ కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, భద్రతా బలగాలకు చెందినటువంటి ఈ ఇద్దరు కూడా ఇప్పుడు టాక్ ఆఫ్ ది నేషన్ గా మారిపోయారు. వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో పైలట్ గా ఆర్మీ లైఫ్ ను స్టార్ట్ చేశారు. 2019లో ఫ్లయింగ్ బ్రాంచ్ లో శాశ్వత కమిషన్ హోదా కూడా పొందారు. జమ్మూ కాశ్మీర్ లో ఈశాన్య రాష్ట్రాల్లో చేతక్ చీతా హెలికాప్టర్స్ ను నడిపిన అనుభవం ఆమె సొంతం. ఇక సోఫియా ఖురేషీ ఎవరంటే, కల్నల్ సోఫియా ఖురేషీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే గుజరాత్ కు చెందినటువంటి సోఫియా బయోకెమిస్ట్రీలో పీజీ చేశారు. 1990లో ఆర్మీలో చేరిన సోఫియా ఆర్మీ సిగ్నల్ కార్ప్స్ లో పనిచేశారు. అనేక దేశాల్లో పీస్ కీపర్ గా కూడా పనిచేశారు. 2006లో కాంగోలో విధులు నిర్వహించారు. 2017లో పుణేలో అనేక దేశాల ఆర్మీలు నిర్వహించినటువంటి ఎక్సర్సైజ్ 18లో ఇండియన్ ఆర్మీ గ్రూప్ ను లీడ్ చేశారు సోఫియా. 18 దేశాలు ఇందులో పాల్గొంటే ఒక్క భారత బృందానికి మాత్రమే మహిళా సోల్జర్ లీడ్ చేశారు. లేటెస్ట్ గా ఆపరేషన్ సింధూర్ ను బ్రీఫింగ్ చేసే ఛాన్స్ దక్కించుకున్నారు అని కూడా చెప్పొచ్చు. ఇక వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ ఎవరు? పైలట్ కావాలన్నది వ్యోమికా సింగ్ కల. అందుకోసమే ఎంతో కష్టపడ్డారు కూడా. ఇంజనీరింగ్ పూర్తి చేసినటువంటి వ్యోమిక తన కలను తీర్చుకునే దిశగా అడుగులు వేశారు. ఇందులో భాగంగానే 2004లో IAF లో చేరారు ఆమె. 2017లో వింగ్ కమాండ్ హోదా కూడా పొందారు. సో డిసెంబర్ 18, 2019న ఫ్లయింగ్ బ్రాంచ్ లో శాశ్వత కమిషన్ హోదా కూడా పొందారు. అత్యంత క్లిష్టమైన ప్రాంతాల్లో కూడా చేతక్ చీతా హెలికాప్టర్స్ ను నడిపి రికార్డు క్రియేట్ చేశారు వ్యోమికా సింగ్. సో వైమానిక రంగంలో ఎంతో పేరుగాంచారు ఆమె. హై రిస్క్ ఫ్లయింగ్ ఆపరేషన్స్ లో వ్యోమికా సింగ్ సేవలు అందించిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో ఈ ఇద్దరు మహిళల్ని చూస్ చేసుకోవడానికి రీజన్ మనకు తెలుసు. జమ్మూ కాశ్మీర్ లోని ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్, అట్లాగే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉగ్రవాద శిబిరాలపై భారత ఆర్మీ మెరుపు దాడి చేసిన పరిస్థితి. సో ఆపరేషన్ సింధూర్ పేరుతో దాడులు నిర్వహిస్తే దాదాపు 100 మంది వరకు ఉగ్రవాదులు హతమయ్యారు. భారత ఆర్మీ చేపట్టినటువంటి ఆపరేషన్ సింధూర్ పై ఈ రోజు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీతో పాటు మహిళా అధికారులు కూడా ఆపరేషన్ సింధూర్ గురించి వివరించిన పరిస్థితి. సో భారత చరిత్రలోనే తొలిసారిగా ఇద్దరు మహిళా అధికారులు సైనిక్ ఆపరేషన్ పై అధికారిక విలేకరుల సమావేశానికి నాయకత్వం వహించారు. సో ఇప్పుడు వీరిద్దరి గురించే యావత్ భారత్
వన్ ఫోర్స్ రూత్లెస్ ఫైర్ పవర్ డామినేటింగ్ ఎవ్రీ ఫ్రంట్ అంటూ ఇండియన్ ఆర్మీ ఒక వీడియోని రిలీజ్ చేసింది. కరెక్ట్గా ప్రిసిషన్ స్ట్రైక్స్ చేసిన 10 నిమిషాల తర్వాత బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తున్నటువంటి ఈ వీడియోనే హైలైట్ చేస్తోంది తాము చేసినటువంటి ప్రెసిషన్ స్ట్రైక్ ఎలాంటి ఎఫెక్ట్ చూపించబోతోందో. ఎవరు ఎక్కడ ఎలా దాగి ఉన్నప్పటికీ మేము దాడి చేస్తాము, దుమ్ములో ఉన్నా చీకట్లో ఉన్నా ఎక్కడున్నా మేమేంటో మా పవర్ ఏంటో చూపిస్తాము అంటూ ఆర్మీ తన వీడియోని రిలీజ్ చేసింది. 9 ప్రాంతాల్లో టార్గెటెడ్గా కేవలం అక్కడున్నటువంటి ఉగ్రమూకలు ఏవైతే బంకర్లు ఉన్నాయో, ఎక్కడైతే హెడ్ క్వార్టర్స్ ఉన్నాయో వాటి మీద మాత్రమే మేము దాడి చేశాము. అక్కడున్నటువంటి సివిలియన్స్ కావచ్చు, లేకుంటే అక్కడున్నటువంటి ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి స్థానికులకు ఎవరికి కూడా ఎలాంటి నష్టం కలిగించకుండా కేవలం 9 ప్రాంతాలకి సంబంధించి ఆల్రెడీ ఇక్కడ మనం వీడియోలో చూస్తున్నట్టుగా అర్ధరాత్రి జరిగిన ఈ ఇష్యూ తర్వాత, ప్రెసిషన్ స్ట్రైక్ తర్వాత మొదటగా పుల్వామాలో జరిగినటువంటి దాడికి సర్జికల్ స్ట్రైక్ అని నామకరణం చేసుకున్నటువంటి ఇండియన్ ఆర్మీ ఆ తర్వాత పహల్గామ్ దాడి తర్వాత భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చాము అంటూ క్యాబినెట్ అనౌన్స్మెంట్ చేసింది. తర్వాత ఇప్పుడు ప్రెసిషన్ స్ట్రైక్ చేశాము కేవలం ఉగ్ర మూకలు ఎక్కడైతే ఉన్నాయో వాటి మీదే అనేది. ఇందులో లష్కరే తైబాకు చెందినటువంటి హెడ్ క్వార్టర్స్ మీద దాడి జరిగింది. ఈ దాడి తర్వాత ఇండియన్ ఆర్మీ చీఫ్ మనోజ్ నరవనే చేసినటువంటి కామెంట్లు అతి కీలకంగా మారుతున్నాయి. పిక్చర్ అభి బాకీ హై, ఇది కాదు ఇంకా ఉంది, ముందుంది, చాలా జరగబోతోంది అనేటువంటి కీలకమైనటువంటి వ్యాఖ్యలని మనం చూసాము. ఆ తర్వాత జరిగినటువంటి ఇన్సిడెంట్స్కి సంబంధించి ఇమ్మీడియట్గా క్యాబినెట్ భేటీ జరిగింది. ప్రధానమంత్రితో పాటుగా రక్షణ శాఖ, త్రివిధ దళాలకు చెందినటువంటి అధిపతులు ఎట్ ద సేమ్ టైం క్యాబినెట్ అంతా కలిసి కూర్చొని జరిగినటువంటి దాడి గురించి చర్చించుకున్నారు. తర్వాత చేయాల్సినటువంటి అంశాల గురించి మాట్లాడుకున్నారు. వన్ ఫోర్స్ రూత్లెస్ ఫైర్ పవర్ డామినేటింగ్ ఎవ్రీ ఫ్రంట్, ఇండియన్ ఆర్మీ ఆల్వేస్ రెడీ, ఆల్వేస్ విక్టోరియస్ అనేటువంటి ఈ నినాదంతోనే ఇండియన్ ఆర్మీ ఒక వీడియోనైతే రిలీజ్ చేసింది. ఆపరేషన్ సింధూర్కి సంబంధించి ఏం జరిగింది, ఎక్కడెక్కడ ఎలా అటాక్స్ చేశారు, ఏ టార్గెట్గా వర్క్ చేశారు అనే దానికి సంబంధించి 2 యువ మహిళా ఆఫీసర్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివరించారు. అందులో కల్నల్ సోఫియా ఖురేషి అండ్ వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ జరిగినటువంటి అటాక్ గురించి, ఎలా చేశారు, ఏ టార్గెట్గా వర్క్ చేశారు అనే దానికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఒకసారి మనం చూద్దాము. యాక్చువల్గా ఏ ప్రాంతాల్ని, ఏ స్థావరాల్ని టార్గెట్గా చేసుకున్నారు అనేది ఈ వీడియోని ఇండియన్ ఆర్మీ రిలీజ్ చేసింది. ఫోటోల్ని, వీడియోల్ని. సో టెర్రరిస్ట్ క్యాంప్ కోట్లీ గుల్పూర్లో ఉన్నటువంటి టెర్రరిస్ట్ క్యాంప్కి సంబంధించినటువంటి ఒక ఫోటో. ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి టార్గెట్ ఏదైతే ఉందో ప్రిసైజ్డ్గా ప్రెసిషన్ అనేది అక్కడ ఉంది, దాని మీదనే మేము అటాక్ చేసామనేది చెప్తున్నారు. అండ్ టెర్రరిస్ట్ క్యాంప్